శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి ఏప్రిల్ 1 నుంచి 15 మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు మరి కన్యారాశి వారికి ప్రస్తుతం సప్తమ స్థానంలో శని రవి గ్రహాల సంచారం. ఈ రెండింటినీ కూడా సెపరేటివ్ ప్లానెట్స్గా వ్యవహరించడం జరుగుతుంది కాబట్టి భార్యాభర్తల మధ్య ఉద్యోగ విషయం అయితేనేమి, అనారోగ్య కారణాల వల్ల అయితేనే, వ్యక్తిగత సమస్యల కారణం వల్ల అయితేనే తప్పనిసరిగా కొంతకాలం పాటు ఎడబాటు వచ్చే అవకాశం ఉన్నది. ఇదే సమయంలో ఉద్యోగపరంగా ఒక ట్రాన్స్ఫర్ లాంటిది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే వ్యయాధిపతి సప్తమ స్థానంలో శనితో కలిస్తాడు. వృత్తికారకుడు శనితో కలటం వల్ల వృత్తిలో కొన్ని మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల కూడా కొంతవరకు మీరు ఈ ఎడబాటుకి కారణం అవుతూ ఉంటుంది. తప్పనిసరిగా మీరు ఉద్యోగపరంగా ఎక్కువ శ్రమ పడవలసి రావడం, కొంత ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. దానితో పాటుగా ఏప్రిల్ 2వ తారీఖున కుజుడు కూడా సప్తమ స్థానంలోకి వెళ్తున్నాడు. ఈ కన్యారాశి వారికి కుజుడు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని పాడు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సప్తమ స్థానంలో ప్రవేశించడం, రవితో శనితో కలిసి ఉన్నాడు. అయితే కంపల్సరిగా ఈ సమయంలో ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం పోవడం కానీ, టెంపరీగా మీరు రాజీనామా చేయవలసి రావడం కానీ, ఏదో ఒక స్ట్రగుల్ అన్నది ఉద్యోగపరంగా ఎదురవుతుంటుంది. గతంలో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు ఏవైనా ఉంటే, అంటే పెళ్లి సంబంధించిన ఒప్పందం కానీ, అలాగే వివాహం నిర్ణయమై ముహూర్తం కొరకు ఎదురు చూస్తున్న వాటికి ఏదైనా కొన్ని ఆటంకాల వల్ల ఇటువంటివి వాయిదా పడే అవకాశాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో, ప్రమాదకరమైన వృత్తిలో ఉన్న వాళ్ళు కొంత తప్పకుండా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. అయితే అనూహ్యంగా కొత్త ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. ఏదన్నా మీరు దూర ప్రాంతంలో ఉన్న, విదేశంలో ఎక్కడన్నా ఉన్నా సరే నూతన ఉద్యోగ ప్రయత్నాలు, మరీ పెద్ద ఉద్యోగం అయితే కాదు కానీ ఒక సాధారణ ఉద్యోగం లాంటిది ఈ సమయంలో మీకు లభించే అవకాశం ఉన్నది. అంటే ఇప్పుడు ఉద్యోగం వస్తే మాత్రం కొంత స్థానచలనం కూడా జరిగే అవకాశం ఉన్నది. ఇక మిగతా ప్రయత్నం చేసినప్పుడు ఈ వారంలో వచ్చే 9వ తారీఖున బుధగ్రహం కూడా సప్తమ స్థానంలోకి సంచరిస్తున్నాడు. ఇది రాశ్యాధిపతిగా సప్తమ స్థాన సంచారం వల్ల సాధారణంగా ఎవరైతే రెండవ పెళ్లి కోసం ప్రయత్నం చేస్తున్నారో, లేదంటే విడాకుల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఇటువంటి సెపరేషన్ విడాకులు రావడం జరుగుతుంది. రెండో పెళ్లి కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఏప్రిల్ నెలాఖరు లోపల వారి ప్రయత్నం కొంతవరకు నెరవేరే అవకాశాలు కనబడుతున్నాయి. ఇదే సమయంలో సప్తమ దశమాధిపతుల మధ్య ఏర్పడే పరివర్తన ఎప్పటి నుంచి, ఏప్రిల్ 9వ తారీఖు నుంచి 29వ తారీఖు మధ్యలో ఏర్పడిన ఈ పరివర్తన యోగం వల్ల మీకు ప్రధానంగా బుధుడు దశమ స్థానంలోకి రావడం, గురువు సప్తమ స్థానంలోకి వెళ్ళడం వల్ల కొన్ని ప్రధాన సమస్యలకి పరిష్కారం జరుగుతుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొంతవరకు వివాహపరంగా ఉన్నటువంటి కొన్ని సమస్యల్ని సాల్వ్ చేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా కన్యారాశి వారికి సప్తమ స్థానం దిశోభావ రాశి అవటం వల్ల, అందులో గురువు వచ్చినా బుధుడు వచ్చినా కూడా ఇటువంటి జూయలు, 2 వివాహాలు జరగడం కానీ, ఏదైనా ఎఫ్ఐఆర్ ఏర్పడడం కానీ, ఒక వివాహం రద్దయి రెండో వివాహానికి వెళ్ళడం కానీ, ఇటువంటి కొన్ని జరిగే సూచనలు కనబడుతున్నాయి. ఎందుకంటే అక్కడ శని భగవానుడు కూడా ఉండడం వల్ల కొన్ని ఇటువంటి అనెతికల్ కార్యక్రమాలు కూడా కారణం అవడం జరుగుతుంటుంది. కాబట్టి ఎవరైతే కన్యారాశి వారు ఈ సమయంలో పాత వివాహ బంధాన్ని రద్దు చేసుకొని కొత్త వివాహానికి వెళ్తున్నారో, కొత్తగా ఎఫ్ఐఆర్ పెట్టుకొని మళ్ళీ జీవితాన్ని ప్రారంభిద్దాం అనుకుంటున్నారో, లేదంటే రెండో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారో, ఇవన్నీ కూడా ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. ఇంకొక సూచన ఏంటంటే, ప్రేమ వివాహం చేసుకుందాం అనుకున్న వాళ్ళకి, అంటే పంచమాధిపతిగా శని సప్తమంలో ఉండి అక్కడ గురువు కూడా రావుతున్నాడు కాబట్టి కొంతవరకు ఈ ప్రేమ వివాహాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఎటువంటి ప్రేమ వివాహాలు, అది కొంత అనెతికల్గా కనబడుతుంటాయి. అమ్మాయి బాగా పెద్ద వయసు, అబ్బాయి చిన్న వయసు,
ఇటు అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి అయింది, అబ్బాయి పెళ్ళి అవ్వలేదు, ఇటువంటిది ఏదో ఒక చికాకుతో కూడుకున్నటువంటి వివాహాలు, పరస్పర అండర్స్టాండింగ్లు, కోలివింగ్ లాంటివి ఈ రాశి వారికి జరిగే అవకాశం ఉంది. జ్యోతిష్య అభిమానులకు విజ్ఞప్తి, ఈ మార్చి నెల 29వ తారీఖున సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఉదయం 9:30 నుంచి సాయంకాలం 5:30 వరకు జ్యోతిష్య మహాసభ నిర్వహించబడుతుంది. ఈ యొక్క మహాసభలో ప్రముఖ జ్యోతిష్కులైనటువంటి మల్లాది మణిగారు, నానాజీ పట్నాయక్ గారు, అలాగే జనార్దన ఠాగూర్ గారు మొదలగు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు, జ్యోతిష్యవేత్తలు ఈ సభలో ప్రసంగిస్తారు. తప్పకుండా అవకాశం ఉన్నవాళ్ళు ఈ సభలో పాల్గొనవలసింది. ఈ ప్రవేశం ఎటువంటి ప్రవేశ రుసుము ఉండదు. అలాగే కొంత జ్యోతిష్యం మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, జ్యోతిష్యాన్ని నేర్చుకుందాం అనుకునే వాళ్ళు, ఆల్రెడీ జ్యోతిష్యంలో ఉన్నవాళ్ళు కొన్ని మెలకువలు, కొన్ని సూచనలు తెలుసుకోవడం జరుగుతుంటుంది. మీ యొక్క అభిప్రాయాన్ని కూడా స్వేచ్ఛగా అక్కడ చెప్పవచ్చు. మీ యొక్క సందేహాలు ఏమైనా ఉంటే పెద్దల ద్వారా సందేహాలకు పరిష్కారం కూడా తెలుసుకునే అవకాశం ఉంది. తప్పకుండా మీరు ఈ మహాసభకి విచ్చేసి మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరిస్తారని ఆశిస్తూ, సాధారణంగా ఈ జ్యోతిష పరిహారాలు మనం ప్రతి వారం చెప్తూ ఉంటాం. ఈ వారం చెప్పే ఈ జ్యోతిష పరిహారం ఇంక జీవితంలో అన్ని క్లోజ్, ఏమీ చేయలేకపోయాం, అన్ని దారులు మూసుకుపోయాయి, వేరే మార్గం ఏమీ లేదు. అటు ఆరోగ్యం ఇబ్బంది పడుతుంది, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పడుతుంటాయి, కుటుంబ సభ్యులు కూడా చాలా వరకు పక్కన పెట్టి ఏ విధంగా సహకరించడం లేదు అనుకున్న వాళ్ళు, మరి ఒక గొప్ప రెమెడీ ఏంటంటే, మీరు ఏదైనా సముద్రం దగ్గరలో ఉంటే ఆ సముద్రంలో మీరు ఎంత వెయిట్ ఉన్నారో చూసి, ఒక 60 కేజీలు ఉంటే అందులో 3వ భాగం ఒక 20 కేజీలు ఉప్పు, అంటే మామూలుగా సముద్రంలో తయారైన ఉప్పే, మరి ఏదైనా అమావాస్య రోజు ఆ సముద్రంలో ఈ ఉప్పుని కలపవలసి ఉంటుంది. అలాగే 3 సార్లు ఈ 3 అమావాస్యలకి చేయడం వల్ల మీరు ఎంత మానసిక సమస్యలతో ఉన్నా, లవ్ ఫెయిల్యూర్తో ఉన్నా, 100కి 100 అప్పుల్లో మునిగిపోయి ఉన్నా, అసలు ఇంకా వివాహ జీవితం పూర్తిగా నాశనం అయిపోయి ఉన్నా, కంప్లీట్గా మీ 3 వారాలు చేసిన తర్వాత ఆ సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుంది. ఇది 100కి 100 ప్రూఫ్ అవడం జరిగింది. అయితే ఇది ప్రతి ఒక్కరూ చేస్తే మాత్రం కుదరదు. ఇంకా జీవితంలో ఇంకా వేరే దారి లేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఈ పరిహారం చేయడం వల్ల 100% సక్సెస్ అవడం జరుగుతుంది. ఇక అలాగే ఇంకొక రెమెడీ ఏంటంటే, ప్రధానంగా ఏదైనా ఒక అమావాస్య రోజు ప్రారంభించడం కానీ, ఇది ఏం చేస్తారంటే, మీరు ఇంట్లో ఎక్కడున్నా సరే కొద్ది వేడిగా పడుకోవాల్సి ఉంటుంది. ఒక తలగాడ, ఇది ఒక సాప, ఒక దుప్పటి, అంతే వేడిగా పడుకోవాల్సి ఉంటుంది. ఆ పడుకునే ముందు ఈ తలగడి కింద ఒక నలుపు రంగు క్లాత్ తీసుకొని అందులో ఒక గుప్పెడు నల్ల నువ్వులు, ఏదో ఒక 5 రూపాయలు 10 రూపాయలు కాయిన్ ఒకటి పెట్టి ఈ నల్లగొడ్డలో దాన్ని ప్యాక్ చేసి పైన ఒక పేపర్తో ఒక పొట్లంలా కట్టి తల కింద పెట్టుకొని పడుకోవాలి. రాత్రి పడుకున్నట్టు పడుకొని పొద్దున్నే లెగిసి ఆ ప్యాకెట్ అలా పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి 4 రోడ్లు కలిసే చోట ఆ రోడ్డు మీద ఆ ప్యాకెట్ విడిచిపెట్టి మీరు బ్యాక్ వచ్చేయాలన్నమాట. అలాగా ఒక 8 రోజులు చేయడం వల్ల కంప్లీట్గా మీలో ఉన్నటువంటి బలహీనత తొలగి చాలా వరకు మళ్ళీ కొత్త జీవితానికి కారణమవుతుంది. ఈ 2 సమస్యలు కూడా బాగా క్రిటికల్ సమస్యల్లో ఉన్న వాళ్ళు ఈ పరిహారం చేయాలి తప్ప, ఆల్రెడీ బాగున్న వాళ్ళు చేస్తే మాత్రం పెద్దగా ఉపయోగం ఉండదు. స్వస్తి.